శేషు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్ పర్యటనలో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. విభజన హామీలు అమలు చేయలేని మోదీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారు అంటూ ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. దీనిపై మీరేమంటారు? జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజిస్తున్నటువంటి సందర్భంలో అప్పటి కేంద్ర ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము బైఫర్కేషన్ యాక్ట్ 2014లో రెండు రాష్ట్రాలకి కొన్ని హామీలు, స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలకు చట్టబద్ధత కల్పించేటటువంటి ఒక చట్టాన్ని కూడా చేశారు. అయితే ఈ 10 సంవత్సరాల్లో, అంటే ఒక దశాబ్ద కాలంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో వాళ్లే గెలిచారు, 2019లో కూడా వాళ్లే గెలిచారు. ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వము, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చిందనేటటువంటి ప్రశ్నలు ఎన్నికల సందర్భంగా తలెత్తుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను నెరవేర్చకుండా, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టేటటువంటి అర్హత మీకు ఎక్కడుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఓట్లు అడిగేటటువంటి అర్హత మీకు లేదు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అంటే, విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వము అంత వేగవంతంగా పనిచేయలేదు, అంత ఉదాసీనంగా వ్యవహరించింది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలు, బయ్యారం ఇనుముకు పరిశ్రమ ఇస్తామనేటటువంటి హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామనేటటువంటి ఒక హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత ములుగులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ఇట్లా రకరకాల హామీలు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కనీసము 10% హామీలను కూడా నెరవేర్చలేదనేటటువంటి విమర్శ మోడీ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దానిని ఆధారంగా చేసుకునే మోడీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగేటటువంటి హక్కు లేదు. జాతీయ విద్యా సంస్థలని మాకు కేటాయించలేదు, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలను కేటాయించలేదు, రైల్వే ప్రాజెక్టులను ఇవ్వలేదు, రాష్ట్రంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదాని ప్రకటించలేదు. తర్వాత గతంలో ప్రకటించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లను కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదనేటటువంటి విమర్శలు చేస్తూ మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగేటటువంటి అర్హత లేదు అని రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటే, అటు భారతీయ జనతా పార్టీ కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్గా రేవంత్ రెడ్డి విమర్శలను తిప్పికొడుతూ, ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 9.5 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాము. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకి జీవో జారీ చేశాము. అదేవిధంగా కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశాము. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాము. తర్వాత నిజామాబాద్కి పసుపు బోర్డుని ప్రకటన చేశామనేటటువంటి కౌంటర్ పాయింట్స్ ని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో నిజంగా వాస్తవాలుగా మాట్లాడాలి అంటే, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటంలో మోడీ ప్రభుత్వము వైఫల్యం చెందిందనేటటువంటి అభిప్రాయాలే ప్రజల అభిప్రాయంగా ఉంది. మోడీ ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఇవ్వటంలో తాత్సారం చేసిందనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి అది ఎన్నికలపైన ప్రభావం చూపించేటటువంటి అంశంగానే కాంగ్రెస్ పార్టీ దాన్ని లేవనెత్తుతున్నట్లుగా చూడాలి.